హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గారికి షర్మిల గారు అడ్డుపడుతున్నారా సార్? ఈ మాట ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళారో షర్మిల గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని ప్రెస్ మీట్ పెట్టారంటే, మా కాంగ్రెస్ పార్టీ కూడా న్యూట్రల్ పార్టీ, మా పార్టీ వాళ్ళు అక్కడ వెనుకొండలో వాళ్ళ గొడవ దేనివల్ల జరిగిందని మేము కనుక్కున్నాము. అది వాళ్ళ వ్యక్తిగత గొడవ తప్ప రాజకీయ గొడవ అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే రాజకీయం చేస్తున్నారు. అండ్ మీ బాబాయ్ చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీ ఎమ్మెల్సీ చంపి పార్సల్ చేశారు, డోర్ డెలివరీ చేశారు. సో దానికి మీరు ఎందుకు మాట్లాడలేదు? అండ్ ఇంకోటి ఏంటంటే, ధర్నా ఏదైతే మీరు చేస్తున్నారో ప్రత్యేక హోదా గురించి ఎందుకు ధర్నా చేయలేదని షర్మిల గారు క్లియర్ కట్గా క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. నిజంగా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక శాపంగా మారారా? శాపం ఉంది. ఇప్పుడు ఆవిడ పార్టీ ఉంది కాబట్టి ఆవిడ మాట్లాడుతుంది. ఓకే, ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆవిడ ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని దించేసింది, ఇంకా అన్పాపులర్ చేయటం అనేది ఆవిడ ఎజెండా. అది కాంగ్రెస్ పార్టీ ఎజెండా అయితే కాంగ్రెస్ పార్టీగా క్వశ్చన్ చేయాలి. కానీ పార్టీగా చేసిందా, చెల్లెలుగా చేసిందా, లేదా ఆవిడ ఆస్తి తగాదాగా చేసిందా అనేది మనకు తెలియదు. సో ఏదైనా తప్పులేదు, అడగటంలో తప్పేం లేదు కదా. సో నిన్న ఢిల్లీ టూర్లో అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు, అబ్దుల్ వహాబ్ గారు వచ్చారు, ఇంకా ఇద్దరు ముగ్గురు ఎంపీలు వచ్చారు, శివసేన వాళ్ళు కూడా వచ్చారు. సో వీళ్ళందరూ ఇండియా కూటమి వాళ్ళు సార్. అండ్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమితో కలిసే అవకాశాలు ఉన్నాయా? ఇఫ్ కలిస్తే షర్మిల గారి పరిస్థితి ఏంటి? ఏముంటుంది పరిస్థితి? ఉంది రాజకీయాల్లో సిగ్గు, శరం, లజ్జ, మానం, అభిమానం అన్నీ ఉంటాయా? కలిస్తే కలిసిపోతారు. 90% కలవరు నాకు తెలిసి. 90% మద్దతు ఇవ్వచ్చు అంటారా? 100% వాళ్ళు మద్దతు ఇస్తారు. ఆయన మద్దతు తీసుకోడు. ఈయనకున్న పరిస్థితులు వేరు కదా. ఇప్పుడు ఎందుకు కలవకూడదు, ఎందుకు కలవాలంటే మొదటే కలిసి ఉండాలి, అప్పటి నుంచే కలిసి ఉండాలి. అప్పుడు నుంచి బీజేపీతోనే కలిసి ఉన్నాడు ఆయన. ఇప్పుడు బీజేపీతోనే కలిసి ఉంటాడు. ఈ కేసులు గొడవ కానీ ఇంకోటి కానీ దే వాంటెడ్ టు హ్యావ్ సాఫ్ట్ కార్నర్. సో ఇప్పుడు వీళ్ళ మీద, ఈయన మీద కానీ, విజయసాయిరెడ్డి గారి మీద కానీ, ఇట్లా వీళ్ళందరి మీద రకరకాల కేసులు ఉన్నాయి. అవి నిజాలా అబద్ధాలా అనేది మనకు తెలియదు. సో వీటన్నిటిని వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తున్నాం, ఎవరిని ఎప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలియదు. ఏదో ఈడీ కేసు, బోడీ కేసు పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. సో వీళ్ళు బయట ఉండాలి అనుకుంటే వాళ్ళతో బాగుండాలి. సో వీళ్ళకు ఉన్నది ఏంటంటే రాజ్యసభలో 11 మంది ఉన్నారు, అది కావాలి. దానికోసం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటామంటే వాళ్ళు వీళ్ళని పట్టుకోకుండా వదిలిపెట్టవచ్చు. ఇండియా కూటమి ఎందుకు వచ్చారంటారు సార్ అక్కడ? అది దేశంలో అన్యాయం జరుగుతుందని వాళ్ళని చెప్తాంటే రావాలి కదా. ఇప్పుడు ఇండియా కూటమికి వాళ్ళకి ఏంటంటే పాయింట్ కరెక్టే. ఇప్పుడు ఇక్కడ అరాచకాలు జరుగుతున్నాయి అనేది నిజం కదా. అది వీళ్ళ పార్టీని చేసినారా, ఇంకోటి చేసుకున్నారా. బట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక 35 హత్యలు జరిగినాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల కాదా అనేది పక్కన పెడితే హత్యలు జరగటం నిజం. చిన్న 9 నెలల బేబీ చచ్చిపోవటం, చంపేయటం నిజం. ఇంకో అమ్మాయిని ఎత్తుకుపోవటం నిజం. ఏం నిజాలే కదా, జరుగుతున్నాయి కదా. జరిగిన వాటిని అట్రాసిటీ జరుగుతుందని వీళ్ళు పెడితే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. అపోజిషన్ పార్టీకి అడ్వాంటేజ్ తీసుకోవటం తప్పులేదు. ఇప్పుడు మణిపూర్ జరిగిందండి, మణిపూర్ జరిగితే అందరూ మాట్లాడారు ఎక్సెప్ట్ బీజేపీ. ఎందుకు మాట్లాడారు? దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటానికి. నిజంగా జరిగిన ఘాతకం అని చెప్పాలి. చెప్పే ధైర్యం లేకపోతే ఎట్లాగో. ఇక్కడ జరిగింది ఘాతకమే. అది ఈయన పార్టీయా కాదా అనేది వాళ్ళకి కానీ ఇమ్మెటీరియల్. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అయి ఉంటుంది. సో అది చెప్తూ ఉంటారు. అది ఏముంటుంది. అఖిలేష్ గారు ఇంకో మాట కూడా అన్నారు, ఆంధ్ర రాష్ట్రం మరో యూపీగా మారిపోయింది, మరో బీహార్గా మారిపోయింది అని అఖిలేష్ గారు అన్నారు. అంటే అఖిలేష్కి గత 5 ఏళ్ళు ఏం జరిగిందో తెలిసి ఉండకపోవచ్చు కదా. అప్పుడు యూపీగా జరిగేది, అది కూడా యూపీకి లాగానే చేశారు వీళ్ళు అనేది మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి అప్పుడు ఎందుకు ఎవరు పట్టించుకోలేదు? అంటే అఫ్కోర్స్ అప్పుడు వీళ్ళు ఎవరిని వాళ్ళు మద్దతు అడగలేదేమో, వాళ్ళు రాలేదు. ఇప్పుడు వీళ్ళు మద్దతు అడిగారు, వచ్చి ఉంటారు. అంతే అంటారు. ఎవరైనా కానీ ఇక్కడ పాజిటివ్ పాయింట్ ఏంటంటే అరాచకాలు జరుగుతున్నాయా లేదనేది పాయింట్. గతంలో జరిగినాయి అనేది ఇప్పుడు మనం ఏం చెప్తాం, ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళం కాబట్టి గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు జరుగుతుందని అంటాం. గతంలో ఉన్నవాళ్ళు సెంట్రల్ దాంట్లోకి పెద్దగా తీసుకెళ్ళలేదు, ఎట్లా పార్లమెంట్లో మాట్లాడారు తప్ప ఇట్లా పబ్లిక్ మీటింగ్గా ఏదైనా చేయలేదు. వీళ్ళు పబ్లిక్గా చేశారు. సో వాళ్ళు కావాలి కాబట్టి అడ్వాంటేజ్ తీసుకున్నారు. వాళ్ళకి వీళ్ళు కలిస్తే వాళ్ళకి అడ్వాంటేజ్గా 4 ఎంపీలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సో కలిస్తే మంచిదే కదా, తీసుకున్నారు.
సో వాళ్ళు ఈ రాజకీయంలో వాళ్ళ అవసరం, ఎవరి అవసరం వాళ్ళది.